Hi friends, AWS ఎగ్జామ్ క్వశ్చన్స్ అండ్ డేటాబేసెస్. డేటాబేసెస్ అనగానే ఏడబ్ల్యూఎస్లో మనకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఆర్డిఎస్, డైనమోడిబి, అమెజాన్, అరోరా ఇవే కదా. చూద్దాం 26 క్వశ్చన్ నెంబర్. వాట్ ఈజ్ అమెజాన్ ఆర్డిఎస్? ఆర్డిఎస్ అనగానే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. ఆర్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్, డిఎస్ మీన్స్ డేటాబేస్ సర్వీస్. ఇది గుర్తు రావాలండి. చూద్దాం. అమెజాన్ ఆర్డిఎస్ ఈజ్ ఏ మేనేజ్డ్ డేటాబేస్ సర్వీస్ దట్ సింప్లిఫైస్ సెట్టింగ్ అప్, ఆపరేటింగ్ అండ్ స్కేలింగ్ రిలేషనల్ డేటాబేసెస్ ఇన్ ద క్లౌడ్. నెక్స్ట్ 27. వాట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ సపోర్టెడ్ బై ఆర్డిఎస్? ఆర్డిఎస్ అనేది ఏ డేటాబేసెస్కి సపోర్ట్ చేస్తుంది అది చూద్దాం. వెరీ సింపుల్ బాస్. MySQLకి సపోర్ట్ చేస్తుంది, PostgreSQL, Oracle SQL సర్వర్ అండ్ అమెజాన్ అరోరా. దేనికంటే MySQL, PostgreSQL, Oracle SQL సర్వర్ అండ్ అమెజాన్ అరోరా. మొత్తం చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ సపోర్టెడ్ బై ఆర్డిఎస్? ఆర్డిఎస్ సపోర్ట్స్ మల్టిపుల్ డేటాబేస్ ఇంజిన్స్ ఇంక్లూడింగ్ MySQL, PostgreSQL, Oracle SQL సర్వర్, అమెజాన్ అరోరా. నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బోర్ కొట్టుద్ది. వాట్ ఈజ్ అమెజాన్ డైనమోడిబి? ఇక్కడ NoSQL డేటాబేస్ సర్వీస్. అమెజాన్ డైనమోడిబి స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్. ఇక్కడ NoSQL అనేది కీవర్డ్. అప్లికేషన్స్ మెయిన్ డిజైన్డ్ ఫర్ అప్లికేషన్స్. చూద్దాం. డైనమోడిబి ఈజ్ ఫుల్లీ మేనేజ్డ్ NoSQL డేటాబేస్ సర్వీస్ డిజైన్డ్ ఫర్ హై అవైలబుల్, స్కేలబుల్, ఆప్టిమైజ్డ్ ఫర్ లో లేటెన్సీ అప్లికేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈజ్ అమెజాన్ అరోరా? అమెజాన్ అరోరా ఈజ్ ఏ MySQL అండ్ PostgreSQL compatible relational database engine built for cloud offering high performance and availability. మొత్తం చూద్దాం. అమెజాన్ అరోరా ఈజ్ ఏ MySQL అండ్ PostgreSQL compatible relational database engine built for the cloud offering high performance and availability. Next question 30. What is multi-agent deployment in RDS? Very simple boss. Multi-agent అంటే data stored in multiple zones. Why data stored in multiple zones? Why replicating? That is called replicating. Why replicating? If any data destroy or something happen, data losses, hacking, something happen, replication of data. So likely backup. Very important it is. Yeah. చూద్దాం. మల్టీ-ఏజెంట్ డిప్లాయ్మెంట్ ప్రొవైడ్ హై అవైలబిలిటీ బై సింక్రోనస్లీ రిప్లికేటింగ్ డేటా టు ఏ స్టాండ్ బై ఇన్స్టెన్స్ ఇన్ అనదర్ అవైలబిలిటీ జోన్. హై అవైలబిలిటీ నెంబర్ ఆఫ్ జోన్స్లో డేటా అనేది సేమ్ డేటా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే దాన్ని రిప్లికేషన్ అంటారు. హై అవైలబిలిటీ ఎక్కడ కావాలంటే అక్కడ డేటా మనకు ఉంటుంది. సో ఒక దగ్గర డేటా డిస్ట్రాయ్ అయినా, డ్యామేజ్ అయినా, లాస్ అయినా మనం ఇంకో దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ బ్యాకప్. ఆల్సో బ్యాకప్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుందండి ఏడబ్ల్యూఎస్లో. ఇదివరకు చాలా కష్టపడేవాళ్ళు కానీ బ్యాకప్ ఇవన్నీ ఆటోమేటిక్గా అయిపోతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.